Good morning, ma'am. 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 Participants. Ma'am. Ma'am. Excuse me, ma'am. Good morning, ma'am. Good morning, ma'am. Good morning, children. Good morning, ma'am. How are you all? Fine, ma'am. Fine, Okay, How are okay. you, ma'am? I am also fine. Thank you so much. Ma'am, your voice Good is morning, ma'am. Voice is low. Good morning. Yes, ma'am. Okay, now okay. now okay, ma'am. Good Okay. morning, ma'am. Good morning, ma'am. Good morning, good morning, good morning. How are you, ma'am? How are you, ma'am? Fine, fine, fine. Thank you so Happy much. Diwali, ma'am. Happy Dasara, ma'am. Happy? Diwali, ma'am. Happy Diwali, ma'am. Happy? Happy Diwali, ma'am. Happy Happy Diwali. Diwali. Happy Diwali, ma'am. Thank you so much. Advance Diwali, ma'am. And same to you. Thank you, ma'am. మ్యామ్ Okay. నిన్న మీరు రీడింగ్ టెక్స్ట్ పెడతా అన్నారు నిన్న మర్చిపోయింది వాళ్ళ లేదు లేదు పెడతారా రీడింగ్ టెస్ట్ ఆ రోజే కండక్ట్ చేశాను మళ్ళీ లెసన్ మొత్తం రాసుకున్న తర్వాత కండక్ట్ చేస్తాను ఫస్ట్ డేనే రీడింగ్ టెస్ట్ కండక్ట్ చేశాను మళ్ళీ పెడతా అని చెప్పాను కానీ తర్వాత పెడతాను ఇది అయిపోయిన తర్వాత లెసన్ రైటింగ్ అయిపోయిన తర్వాత నిన్న నేను 3 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎంసీబీ లో క్లాస్ వర్క్ పంపించాను అందరూ ఫినిష్ చేసిలా చేస్తే నాకు ఎందుకు మళ్ళీ వాట్సాప్ లో పిక్స్ రాలేదు నానా ఆల్ ఆఫ్ యు లిజన్ చేసిన తర్వాత కంపల్సరీగా క్లాస్ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్ లో పిక్స్ పంపాలి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే నెక్స్ట్ పేజీ నెంబర్ 70 ఓపెన్ మ్యామ్ నేను రాసి నాకు కాల్ నొప్పి చేస్తున్నాయి టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 7070 ఓకే అందరినీ మ్యూట్ చేస్తున్నాను సరే మ్యామ్ అందరినీ మ్యూట్ చేసేసాను స్క్రీన్ వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను చూడండి వైట్ బోర్డ్ వస్తే నాకు థమ్స్ అప్ చూపియండి ఓకే ఇప్పుడు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 7070 పైన ఫోర్త్ బిట్ పదజాలం కింది పదాలు జతపరిచి రాయండి పైన క్లాస్ వర్క్ అని మెన్షన్ చేయండి క్లాస్ వర్క్ అండ్ డేట్ 13/11/2020 ఏంట్రా షణ్ముఖ మ్యామ్ నేను రాసిన ఇది ఓకే నేను మ్యాచ్ చేసిన ఇప్పుడు రాస్తున్నా కింది పదాలు జతపరిచి రాయండి ఫస్ట్ వన్ సి ఇల్లు ఇల్లు సెకండ్ వన్ నీరు థర్డ్ వన్ పలక ఫోర్త్ వన్ పాడి ఫిఫ్త్ వన్ పాలు నీరు నిప్పు బలపం పంట బాక్స్ నా పెడితే పంట వాకిలి పెరుగు నీరు నిప్పు పలకం నిప్పు ఇప్పుడు వీటిని మనము మ్యాచ్ చేద్దాం
పెన్ కలర్ చేంజ్ చేసుకుందాము. ఇల్లు వాకిలి మ్యాచ్. తర్వాత నీరు నిప్పు మ్యాచ్. తర్వాత పలక బలపం. పాడి పంట. పాలు పెరుగు. ఇప్పుడు మనం మ్యాచ్ చేసిన ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ పక్కన లైన్స్ మీద రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 లైన్స్ ఆర్ దేర్. 1 2 3 4 5. ఇక్కడ పైన లైన్ మీద ఉదాహరణ ఇల్లు వాకిలి అని రాసే ఉంది. ఉదాహరణ ఇల్లు వాకిలి. ఇల్లు వాకిలి. ఇప్పుడు మిగిలినవి మనం 4 లైన్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఏం రాసుకోవాలి? నీరు నిప్పు. పెన్ కలర్ చేంజ్ చేద్దాము. నీరు ఇల్లు వాకిలి నీరు నిప్పు. నెక్స్ట్ పలక బలపం. పలక బలపం. నెక్స్ట్ పాడి పంట. పాడి పంట. నెక్స్ట్ పాలు పెరుగు. రైట్ ఫాస్ట్. పాలు పెరుగు. తొందరగా రాయండి. నీట్ గా చక్కగా గుండ్రంగా కుదిరించి రాయండి. డట్టి హ్యాండ్ రైటింగ్ రాయొద్దు. నీట్ హ్యాండ్ రైటింగ్ రిక్వైర్డ్. పైన క్లాస్ వర్క్ డేట్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. Okay. Now next bit. నెక్స్ట్ బిట్ రబ్ చేస్తున్నాను. సెకండ్ పేజ్ తీసుకుంటున్నాను. నౌ నెక్స్ట్ బిట్. ఎవరైనా ఇన్కంప్లీట్ ఉంటే MCB లో పంపిస్తాను, చూసి ఫినిష్ చేయండి. నెక్స్ట్ బిట్. కింది పదాల వరుస చదవండి. సరైన పదాన్ని గుర్తించి 0 చుట్టండి. 4 పదాలు ఇచ్చిండు. ఇందులో కరెక్ట్ పదానికి సర్కిల్ చేయాలి. ఫస్ట్ వన్ సయ్యాట. సా యా ట. సయ్యాట. సెకండ్ వన్ సయ్యట. సా యా ట. థర్డ్ వన్ సయ్యాట. సా యా ట. ఫోర్త్ వన్ సియాట. ఇందులో కరెక్ట్ ఉన్న పదం ఏంటి చెప్పండి? ఎన్నో పదం కరెక్ట్? కరెక్ట్ ఉన్నదానికి మనము సర్కిల్ చేయాలి. ఏ పదం కరెక్ట్ ఉంది చెప్పండి? ఏ పదం కరెక్ట్ ఉంది? ఏ పదం కరెక్ట్ ఉంది? సయ్యాట. సయ్యాట సయ్యడ్. థర్డ్ పదం కరెక్ట్ ఉంది. డిఫరెంట్ కలర్ తోని సర్కిల్ చేసుకుందాం. సయ్యాట ఇది కరెక్ట్ పదం. సర్కిల్. నౌ సెకండ్ వన్. సెకండ్ వన్ ఆవు పాలు. ఆవు పాలు. ఆవు పాల. ఆవు పాల. ఆవు పాలు. ఆవు పళ్ళు.
ఏది కరెక్ట్ ఉంది? నేను ముందు అన్ని రాస్తాను. నెక్స్ట్ థర్డ్ వన్. వర్షం, వర్షం, వర్ణం, వర్షం, వర్షం. నెక్స్ట్ ఫోర్త్ వన్. మాల్లె మొగ్గ, మెల్లె మొగ్గ, మిల్లె మొగ్గ, మల్లె మొగ్గ. ఇందులో ఏ పదం కరెక్ట్ ఉంది? పెన్ కలర్ చేంజ్ చేద్దాము. చెప్పండి, ఏ పదం కరెక్ట్ ఉంది చెప్పండి. శేఖర్ హమలి టెల్. సెకండ్ దాంట్లో ఏ పదం రైట్? ఫస్ట్ వన్ రైట్. పాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీకర్ పటేల్ థర్డ్ దాంట్లో ఏది కరెక్ట్ చెప్పు. శ్రీకర్ పటేల్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, థర్డ్ దాంట్లో ఏది కరెక్ట్ చెప్పు. ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా, థర్డ్ వన్నా, ఫోర్త్ వన్నా? సెకండ్ వన్. అవునా? సెకండ్ వన్ వన్స్ రీడ్. డోంట్ వేస్ట్ టైం, టూ ఫాస్ట్. వర్ణం కరెక్టా, వర్షం కరెక్టా? మరి సెకండ్ వన్ ఎట్లా కరెక్ట్ అవుతుంది? థర్డ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ రోహిన్. రోహిన్ ఫోర్త్ దాంట్లో విచ్ వన్ కరెక్ట్? లాస్ట్ వన్ కరెక్ట్. వెరీ గుడ్ రోహిన్, వెరీ గుడ్. డూ ఇట్ ఫాస్ట్. ఓకే మ్యామ్. రోహిన్ వెరీ గుడ్. ఓకే, నేను బోర్డు రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ బిట్. కింది బొమ్మ చూసి పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో సంభాషణలు కథ రాయండి. ఇది మనం నోట్బుక్ లో తర్వాత రాసుకుందాము. నెక్స్ట్ బిట్, సిక్స్త్ బిట్. భాషను గురించి తెలుసుకుందాం. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 71. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 71. భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాలు చదవండి. సరిగ్గా ఉన్న వాటికి రైట్ గుర్తు, తప్పుగా ఉన్న వాటికి రాంగ్ గుర్తు పెట్టి సరిచేసి ఖాళీలలో రాయండి. ఓకే, థర్డ్ పేజ్. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్. ఎవరైనా ఇన్కంప్లీట్ ఉంటే వాళ్ళకి నేను ఎంసీబీలో పంపిస్తాను. ఎంసీబీలో చూసి కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్, సీ హియర్. ఫస్ట్ వన్, భయం. ఇక్కడ ఈ పదం కరెక్ట్ అయితే రైట్ పెట్టాలి, దాన్ని కరెక్ట్ చేసి ఇక్కడ రాయాలి. సెకండ్ వన్, కథ. దీన్ని కరెక్ట్ అయితే పెట్టాలి, కరెక్ట్ పదం ఇక్కడ రాయాలి. ఓకే, నౌ థర్డ్ వన్, సుఖం. ఫోర్త్ వన్, ఖాళీలు. ఫిఫ్త్ వన్, సారథి. సిక్స్త్ వన్, టమాటాలు.
Seventh one, Alugada. Eighth one, Patangi. Ninth one, Sitafalam. 10th one, Vankaya. 11th one, Ratham. 12th one, Shilafalakam. 13th one, Mithai. 14th one, Bhakti. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే రైట్ కరెక్ట్ ఉన్న పదానికి రైట్ పెట్టాలి. ఫస్ట్ వన్ భయం. భయం స్పెల్లింగ్ కరెక్టేనా షణ్ముఖ ప్రియ చెప్పు నాకు. ఫస్ట్ వన్ భయం స్పెల్లింగ్ కరెక్టేనా? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. కరెక్టా? కరెక్టా భయం స్పెల్లింగ్? భయం, భయం కాదు భయం. దిస్ ఈజ్ రాంగ్. ఫస్ట్ వన్ రాంగ్. Ma'am, in printing that gone. Yes. In printing that gone. గాన్ కాదు, అక్కడ మనకు ఆ పదము తప్పిచ్చిండు, దాన్ని మనం ఇక్కడ కరెక్ట్ చేసి రాయాలి. ఇది తప్పు, ఇక్కడ మనం కరెక్ట్ చేసి రాయాలి. భయం, ఇది స్పెల్లింగ్ కరెక్ట్. అక్కడ విట్టు చదివిన వింటున్నావా? కింది పదాలు చదవండి, సరిగ్గా ఉన్న వాటికి రైట్ గుర్తు, తప్పుగా ఉన్న వాటికి రాంగ్ గుర్తు పెట్టి సరిచేసి ఖాళీలలో రాయండి. ఆ బిట్టి మనం రైట్ అండ్ రాంగ్ కరెక్ట్ చేసి రాసుకోవాలి. సెకండ్ వన్ కథ. కథ కరెక్టేనా? శ్రేష్ఠ చెప్పు. సెకండ్ వన్ కథ కరెక్టేనా స్పెల్లింగ్? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. రాంగ్ మ్యామ్. రాంగ్. ఇక్కడ ఏం రాయాలి? సెకండ్ తా. సెకండ్ తా. వెరీ గుడ్ శ్రేష్ఠ. కథ. శ్రేష్ఠ, యు ఆర్ వెరీ గుడ్. Thank you, ma'am. I know all the answers. అవునా? చూద్దాం, ఇంకా అడుగుదా. నెక్స్ట్ నువ్వే టార్గెట్. ఓకే కవిష్, యూ టెల్. థర్డ్ వన్ కరెక్ట్ ఓన్లీ. సుఖం. Yes. వెరీ గుడ్. థర్డ్ వన్ కరెక్ట్ ఓన్లీ. రైట్. ఈ స్పెల్లింగ్ కరెక్ట్. సుఖం రైట్ ఓన్లీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ కరెక్ట్ ఓన్లీ. ఖాళీలు. అజాన్, అజాన్ టెల్ ఫోర్త్ వన్ కరెక్ట్ ఓన్లీ. Yes. yes No, sir. ma'am. ఏం రావాలి ఇక్కడ? ఈ కాకి బదులు ఇక్కడ సెకండ్ ఖా రావాలి. ఖాళీలు కరెక్ట్. ఖాళీలు. ఓకే నెక్స్ట్ విఘ్నేష్ చంద్ర, హౌ ఆర్ యు బేటా? So many days after I am seeing you. Today you open video. Very good. How are you? Fine, ma'am. Okay, tell fifth one word correct only. Sarathi. Correct, ma'am. Correct. Very good. Sarathi, right. Sarathi. The spelling correct. Next. Vishnuvardhan. Sixth one correct only. Tamatalu spelling correct na? Sixth one. See your textbook only. Right. Right, ma'am. Correct ga chudu. Sixth one spelling tamatalu. Correct ah? Tha ma tha lu. Tamatalu spelling correct na adi?
టమాటాకి మనం సెకండ్ టా వాడతామా ఫస్ట్ టా వాడతామా? టాకు దీర్ఘం. నో బేటా, ఇక్కడ మనకు మహాప్రాణ అక్షరం ఇచ్చిండు. ఫస్ట్ టా. వెరీ గుడ్. ఇది సెకండ్ టా ఇచ్చిండు అది కాబట్టి రాంగ్ మ్యామ్. ఎస్, ఇది రాంగ్. టమాటాలు. This one right. Okay, next. Adi. Danish. Unmute yourself, Danish. Alugada spelling right? No, ma'am. No. Tell correct spelling, tell. First ka should come, ma'am. Very good. Next. Harshini. One patangi spelling correct only? Correct only, ma'am. Very good. Patangi correct only. Next, Trishul Shanam. Open video. Thailam Rona. Vishwaksena. Open video. Vishwaksena. 9th one. Sita Phalam spelling correct only. Unmute yourself, Vishwaksena. Ma'am. 9th one. Sita Phalam spelling correct na? Yes, ma'am. Yes, correct. Sita Phalam right only. Sita Phalam. Next. Okay. 10th one, Vankaya spelling correct only, Shrestha? Wrong ma'am. Em rayali? First ka. Kaaki em pettali? దీర్ఘం. Okay. Shanmuga Priya? మ్యామ్. 11th one, Ratham spelling correct na? Tell fast only. మ్యామ్ తా తప్పు. ఏం రాయాలి అక్కడ? వెరీ గుడ్. ఇక్కడ ఏం రాయాలి? సెకండ్ తా. ఓ వెరీ గుడ్. రథం సెకండ్ తా రాయాలి. రథం. నెక్స్ట్ 12th one. Adya tell 12th one spelling correct only. Shilapalakam. This spelling wrong. Shilapalakam. Shila fa paaki jatka రావాలి. Shilapalakam. యశస్వి. యశస్వి. యశస్వి 13th one మిఠాయి spelling correct only. 13th one, ma'am. Yes, మిఠాయి. Yeah. Right. Very good. మిఠాయి. Next. Shrestha 14th one Bhakti spelling correct only. Tell, unmute yourself.
కరెక్ట్ మ్యామ్. కాదు, వన్ చెక్. కాదు, చెక్. ఇప్పుడు చెప్పు. కరెక్ట్. అరే నేను కాదంటున్నా, కరెక్ట్ చూసి చెప్పు. కరెక్టే మ్యామ్. కరెక్టేనా? ఓకే, కరెక్ట్. ఐఎమ్ కన్ఫ్యూజింగ్ యూ. ఓకే, వెరీ గుడ్. నవ్ ఐఎమ్. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను గుడ్ అని. భక్తి కరెక్ట్. భక్తి. ఓకే నానా, ఫినిష్. ఇంకా మిగతా ఉన్నాయి, రబ్ చేయనా బోర్డ్. రైట్ ఫాస్ట్. ఓకే, మొత్తం టోటల్ 20 ఉన్నాయి. ఇంకొక 6 ఉన్నాయి. నేను నెక్స్ట్ పేజ్ తీసుకుంటున్నా. 14 వరకు అయిపోయినాయి కదా. ఔషధం 15th one. ఔషధం 16th one. అంగడి 17th one. భండా 18th one. సీత 19th one. సంభాషణ 20. భీముడు 15th one. ఔషధం కరెక్ట్. ఇంకెవరు మిగి? అక్షిత్ రిషి టెల్. 15th one correct only. 15th one. Yes. ఔషధం స్పెల్లింగ్ కరెక్టేనా? Yes sir.
అవును కరెక్టే. కరెక్టా? అవును. కాదు. అవును. కాదు. అవును. కరెక్ట్ చెక్ చేయి. ఔషధం. కాదు. కాదా? కాదు. కాదా? కరెక్ట్ చెక్ చేయి. కాదు. ఎట్లా కాదు? ఔషధం. యూ కాన్ఫిడెంట్. కరెక్టా కాదా? కరెక్ట్ ఒకటే మాట మీద నిలబడాలి. కాదు అవును అటు ఇటు బ్యాలెన్స్ అవ్వద్దు. యూ స్టాండింగ్ వన్ ప్లేస్ ఓన్లీ లైక్ శ్రేష్ఠ. డెవిల్. శ్రేష్ఠ టెల్ 15th one correct only. రాంగ్ మ్యామ్. కరెక్ట్. చూడు సరిగా చూడు పదాన్ని. సెకండ్ మ్యామ్. వెరీ గుడ్. అక్షిత్ రిషి విన్నావా? రిషి రిషి ఇప్పుడు చెప్పు కరెక్టా? రాంగ్. ఔషధం సెకండ్ దా. దాకి జట్కా వస్తుంది. ఓకే నెక్స్ట్ 16th one అంగడి రైట్. టైం అయిపోయింది. ఓన్లీ 2 minutes ఉంది. ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి. ఓకే మ్యామ్. నెక్స్ట్ బండా రాంగ్. బండా. సీత రాంగ్. ఓన్లీ సీత. సంభాషణ రాంగ్. సంభాషణ. భీముడు రాంగ్. భీముడు. ఫినిష్. ఓన్లీ 1 minute ఉంది. తొందరగా ఫినిష్ చేయండి. ఓన్లీ 1 minute. Only 1 minute is there. Write fast. నెక్స్ట్ వెయిట్. ప్రాజెక్ట్ పని. మీ పాఠశాల గ్రంథాలయంలోని కథల పుస్తకాలను తీసుకోండి. పక్షులకు సంబంధించిన ఒక గేయం లేదా కథ చదివి దాని గురించి రాయండి. తరగతి గదిలో చదివి వినిపించండి. తర్వాత సృజనాత్మకత. కింది బొమ్మ చూసి పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో సంభాషణలు కథ రాయండి. ఓకే ఆల్ ఆఫ్ యు లిజన్. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 70 ఉంది కదా. సృజనాత్మకత. కింది బొమ్మ చూసి పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో సంభాషణ లేదా కథ రాయండి. ఇక్కడ ఈ పిక్చర్ చూసి మీరు ఒక 5 or 8 సెంటెన్స్ రాయండి. దట్ ఓన్లీ టుడేస్ హోంవర్క్. మీరు సొంతంగా రాయండి. ఈ పిక్చర్ లో చూసి ఆ పిక్చర్ లో ఏం జరుగుతుందో రాయండి. ఓకే శ్రేష్ఠ టెల్. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 70 లో ఈ పిక్చర్ లో ఏం జరుగుతుందో చెప్పు ఒకసారి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మ్యామ్ టెక్స్ట్ బుక్ లో చూడు. డాగ్కి ఆయింది. డాగ్కి ఆయిందా? దెబ్బ తాకింది. దెబ్బ తాకిందా? అందుకని ఒక ఆమె ఒక క్లాత్ ని చుట్టుతాంది. ఓకే 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 స్టాప్. ఇక్కడ ఈ పిక్చర్ చూసి మీకు అనిపించింది మీరు సొంతంగా మీరు రాయండి. ఒక 5 or 6 సెంటెన్స్ రాయండి. ఓకే నేను మళ్ళీ రాయించుతాను కానీ మీరు మాత్రం ఓన్గా
Okay, that only homework. Okay, already time up. It's time up. 11:01. Okay, but Bye, నేను ఇవాళ క్లాస్ వర్క్ నేను మీకు MCB లో పంపిస్తాను. Okay, bye everyone. Bye, ma'am. Ma'am, Bye once bye. again happy ma'am, once again happy Diwali, ma'am. Thank you. Same to you, Akshit Rishi. అందరికి హ్యాపీ దివాలి. ఎంజాయ్ ద దివాలి. ఓకే, బాయ్. Advance happy Diwali, ma'am. Bye, Same ma'am. to you. Same to you. Thank you.